అప్పు ఇచ్చినప్పుడు ఎవరైనా అప్పిచ్చేవాడు మనకి దేవుడిలా కనిపిస్తారు. కానీ ఆ ఇచ్చిన అప్పును తీర్చేటప్పుడు ఖచ్చితంగా దెయ్యంలా కనిపిస్తాడు. నిజం. సరిగ్గా ఇటువంటి ఆలోచనతోనే ఒక వ్యక్తి కాకినాడ జిల్లాలో ఒక దారుణానికి ఒడిగట్టాడు. కాకినాడ జిల్లాలో అప్పు అడిగిన పాపానికి, ఆపదలో ఆదుకున్నాడు అతను. అప్పుని తిరిగి అడిగిన పాపానికి ఇద్దరు వ్యక్తులని బావిలో తోసి చంపేశారు. ఇది సత్యం. నిన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన డబుల్ మర్డర్ మిస్టరీలో తేలింది ఇదే. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిన్న ఎవరైతే బావిలో శవాలుగా తేలారో ఆ శవాలుగా తేలిన రంపం శ్రీను, తొరాటే సూరిబాబు, ఈ ఇద్దరి హత్యకు కారణం వాళ్ళు అప్పు ఇవ్వటమే అని తేల్చారు పోలీసులు. ఇచ్చిన అప్పే వారి ప్రాణాలకి ముప్పయిందని, అప్పు తీసుకున్న వారి చేతిలో అడగ్గానే అప్పు ఇచ్చిన వారు హతమయ్యారని తేలిపోయింది. బంధువైనా రాబంధువుగా మారి అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీసేశాడని తేల్చారు పోలీసులు. ఈ కిరాతకుడి చేతిలో మరో వ్యక్తి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు కథలోకి వెళ్తే ఏం జరిగిందంటే, రంపం శ్రీను అట్లాగే తొరాటే సూరిబాబు ఇద్దరు రంపం గంగాధర్, మీరు ఫోటోలో చూస్తున్నారు, ఈ రంపం గంగాధర్ అనే వ్యక్తికి అప్పిచ్చారు. తొరాటే శ్రీనుతో పాటు మరొక కుంపట్ల సూరిబాబు అనే వ్యక్తి కూడా ఈ గంగాధర్కి అప్పిచ్చిన వ్యక్తుల్లో ఉన్నారు. కుంపట్ల సూరిబాబు కూడా. తొరాటే సూరిబాబు, కుంపట్ల సూరిబాబు అట్లాగే రంపం శ్రీను, ఈ ముగ్గురు దగ్గర భారీగా అప్పులు చేసిన ఈ రంపం గంగాధర్ ఏం చేశాడో తెలుసా? ఆ అప్పును తిరిగి చెల్లిస్తానని చెప్పి వాళ్ళని అర్ధరాత్రి ఏదైతే బావి దగ్గర పంట పొలాల్లో ఏదైతే బావుందో పంట పొలాల్లో బావి దగ్గరికి పిలిచి ఆ బావి దగ్గర అప్పు తీరుస్తానని చెప్పి ఆ బావి దగ్గరికి రమ్మని చెప్పి పక్కడబందీ ప్లాన్ ప్రకారం వాళ్ళని ఫోన్ చేసి పిలిపించుకున్న గంగాధర్ గ్రామ శివారులో ఉన్న బావి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ బావి దగ్గర వాళ్ళని మాట్లాడదామని చెప్పి మాటల్లో పెట్టి బావిలో తోసేశాడు. రంపం శ్రీను అట్లాగే తొరాటే సూరిబాబు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు అక్కడికక్కడే బావిలో శవాలుగా తేలారు. నిజంగా ఈ గంగాధర్ ఈ హత్యలు చేసినట్టుగా ఎవరికీ తెలిసింది కూడా కాదు. గంగాధర్ ఈ హత్యలు చేసినట్టుగా ఎవరికీ తెలిసేది కాదు. ఆ బావిలో మర్నాడు ఉదయం గొల్లప్రోలు మండలం తాటిపర్తి దగ్గర బావిలో మర్నాడు ఉదయం ఆ పొలానికి సంబంధించిన యజమానులు వచ్చి బావిలో ఉన్న శవాలను చూసి భయపడిపోయారు. మంగళవారం రాత్రి వరకు ఆ ఏరియా ప్రశాంతంగా కనిపించింది. ఎటువంటి అనుమానితులు కనిపించలేదు. బుధవారం ఉదయం చూసేసరికి బావిలో 2 మృతదేహాలు ఉండడం, ఆ 2 మృతదేహాలు అదే గ్రామానికి చెందిన రంపం శ్రీనువి అట్లాగే తొరాటే సూరిబాబు అని తేలడంతో వణికిపోయారు గ్రామస్తులు. అసలు ఏం జరిగిందని ఏకంగా కాకినాడ జిల్లా ఎస్పీ కూడా స్పాట్ విజిట్ చేశాడు. అక్కడ సాక్ష్యాధారాలను సేకరించారు. నిజానికి అది పూర్తిగా పంట పొలాలున్న ప్రాంతం కావడంతో క్లూస్ కూడా చాలా తక్కువగా దొరికాయి. కానీ హంతకుడిని డాగ్ స్క్వాడ్ పట్టించింది. నిజంగా డాగ్ స్క్వాడ్ ఇన్వెస్టిగేషన్లో డాగ్ స్క్వాడ్ కీలకమైన సాక్ష్యాలను సేకరించింది. ఎందుకంటే సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, ఎటువంటి ఆధారాలు లేని చోట డాగ్ స్క్వాడ్ కీలకంగా మారుతుంది. మీరు చూడొచ్చు స్క్రీన్లో ఈ మృతదేహాలు దొరికిన ప్రాంతంలో పోలీసులు డాగ్ స్క్వాడ్తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సీన్. ఈ డాగ్ స్క్వాడ్ నేరుగా ఊర్లోకి తీసుకెళ్ళింది. అట్లాగే హంతకుడి పరిసరాలను చూపించింది. హంతకుడు తిరిగిన పరిసరాలను చూపించింది. ఎప్పుడైతే డాగ్ స్క్వాడ్ కొన్ని కీలకమైన సాక్ష్యాలని పట్టుకుందో, హంతకుడైన గంగాధర్కి సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను సూచించిందో, అప్పుడే ఇంకొక వ్యక్తి కుంపట్ల సూరిబాబు పోలీసుల ముందుకు వచ్చాడు. ఎందుకంటే సేమ్ సీన్ అదే రోజు మంగళవారం రోజు రాత్రి 11 గంటలకు కుంపట్ల సూరిబాబు కూడా ఎదురైంది. ఎంత ముదురంటే ఈ గంగాధర్, ఒక్కసారి ఆలోచించండి. చాలా తెలివిగా రాత్రి 9:30 ప్రాంతంలో ఏదైతే తాటిపర్తి గ్రామంలో ఉన్న ఈ వ్యవసాయ పొలాల్లో ఏం చేశాడు,
అప్పు తీరుస్తానని చెప్పేసి పాత ఫ్రెండ్షిప్ని అడ్డంగా పెట్టుకున్నాడు. వాళ్ళకి బంధువు కూడా, రంపం శ్రీనుకు బంధువు, అట్లాగే తొరాటే సూరిబాబు కూడా బంధువు. వీళ్ళంతా బంధువులే. రంపం శ్రీను, తొరాటే సూరిబాబు, అట్లాగే కుంపట్ల సూరిబాబు, వీళ్ళంతా దాదాపు బంధువులే. సో వీళ్ళ దగ్గరనే అప్పు తీసుకున్నాడు. రాత్రి ఆ రోజు మంగళవారం రోజు రాత్రి డబ్బులు నేను తిరిగి చెల్లిస్తాను, రా పలానా ప్లేస్కి రా, పలానా మన ఊరి శివారులో ఉన్న ఆ రింగుబావి దగ్గరికి వచ్చేస్తే నేను నాకు పైసలు ఇస్తా అని కొంతసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదామని మంగళవారం రాత్రి 8 గంటలకి వాళ్ళకి ఫోన్ చేశాడు. వీళ్ళు హడావుడిగిన, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇతను డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించట్లేదు, తప్పించుకొని తిరుగుతున్న గంగాధర్ పిలిచి డబ్బులు ఇస్తానని చెప్పడంతో కొంత పాజిటివ్ ఒపీనియన్తో వెళ్ళాడు. అప్పు తీరుస్తాడు, తీరిస్తే ఆ డబ్బులు, వీళ్ళిద్దరు నిజానికి చిన్న చిరు వ్యాపారులు, మొక్కజొన్నకు సంబంధించిన వ్యాపారం చేస్తారు. ఈ చిరు వ్యాపారులు కాబట్టి సాధారణంగా బిజినెస్ డీల్స్ ఉన్నప్పుడు నైట్ కూడా వెళ్తుంటారు. ధైర్యంగానే వెళ్ళారు అక్కడి వరకు. బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత పాపం ఆ రంపం శ్రీనుని, తొరాటం సూరిబాబుని బావిలోకి తోసేసిన గంగాధర్ వాళ్ళు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత బావి దగ్గర నుంచి నేరుగా ఇప్పుడు డాగ్ స్క్వాడ్ నడుచుకుంటూ వచ్చింది కదా, మీరు ఒకసారి చూడండి. డాగ్ స్క్వాడ్ నడుచుకుంటూ వచ్చిన ఆ పొలం గట్టు వెంటే ఏకంగా మెల్లగా రోడ్డుపైకి వెళ్ళిపోయాడు. రోడ్డుపై నుంచి ఊర్లోకి చేరుకున్నాడు. ఊర్లోకి చేరుకొని ఆ రోజు రాత్రి ఖాళీగా ఏం లేదు, ఇంకొక మాస్టర్ ప్లాన్ కూడా వేసుకున్నాడు. ఆ మాస్టర్ ప్లాన్లో మరొక రుణదాత కుంపట్ల సూరిబాబు కూడా ఉన్నాడు కదా. ఇదే రోజు రాత్రి ఎట్లాగా 2 హత్యలు చేశాను కాబట్టి 3వ హత్య చేసేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. 1 హత్య చేసినా, 2 హత్యలు చేసినా, 3 హత్యలు చేసినా పడే శిక్ష అంతే ఉంటుందని ఆలోచించాడేమో తెలియదు. కానీ సూరిబాబును కూడా రాత్రి 11 గంటల సమయంలో ఈ ఊరి పరిసరాల్లో ఉన్న ఒక పంట కాలువ దగ్గరికి పిలిచాడు. పంట కాలువ దగ్గర నేనున్నాను, నా దగ్గరకు వస్తే నేను ఆ అప్పు నీకు ఏదైతే బాకీ తీసుకున్నానో మీ దగ్గర ఆ అప్పు తీరుస్తానని చెప్పాడు. నేరుగా సూరిబాబు కూడా ఆశతో డబ్బులు వస్తాయని ఈ కుంపట్ల సూరిబాబు కూడా పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. అతన్ని కూడా మాటల్లో పెట్టి శుద్ధగడ్డ వాగు అంటారు ఆ వాగుని, ఆ శుద్ధగడ్డ వాగు దగ్గరికి అడ్రస్ చెప్పాడు. అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్ తెలుసు కాబట్టి అతనికి పరిగెత్తుకుంటూ బైక్ మీద వెళ్ళిపోయాడు. శుద్ధగడ్డ వాగు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సెల్ ఫోన్ పడిపోయింది అంటూ ఇతను ఎవరైతే సూరిబాబు ఉన్నాడో ఈ సూరిబాబు వచ్చేలోపు, కుంపట్ల సూరిబాబు వచ్చే వరకు ఆ సెల్ ఫోన్ పడిపోయిందంటూ కాలువ గట్టున వెతకడం మొదలుపెట్టాడు ఈ గంగాధర్. సూరిబాబు ఎప్పుడైతే ఫోన్ పోయిందని వెతకడం మొదలుపెట్టాడో అదే సమయంలో సూరిబాబు కూడా అతనికి సాయం చేసే ప్రయత్నం చేశాడు. సాయం చేసే ప్రయత్నంలో సూరిబాబు అతనికి సెల్ ఫోన్ వెతికే ప్రయత్నం చేస్తూ ఆయన వంగడంతోనే వెనక నుంచి వచ్చి కాలువలో తోసిపడేశాడు సూరిబాబును కూడా. సూరిబాబు కాలువలో పడిపోయాడు. అర్ధరాత్రి కాబట్టి అతను చనిపోయిందని నిర్ధారించుకున్న గంగాధర్ ధైర్యంగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ధైర్యంగా ఉన్నాడు, ఎవరు నన్నేమి చేయలేరు అనుకున్నారు. బావిలో దొరికిన మృతదేహాలకు సంబంధించిన ఎటువంటి క్లూస్ పోలీసులకు దొరకలేదని న్యూస్ ఛానల్స్లో వస్తున్న, పేపర్లలో వస్తున్న, వాట్సాప్లో వస్తున్న మెసేజ్ల ఆధారంగా అప్డేట్ సమాచారం తెలుసుకున్నాడు. అట్లాగే సూరిబాబు కూడా చనిపోయాడు, ఇంకొక దేహం దొరికిందాకా వెయిట్ చేద్దాం అనుకున్నాడు. కానీ లక్కీలీ ఎవరైతే కుంపట్ల సూరిబాబు ఉన్నాడో అతను ప్రాణాలతో తప్పించుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కొంత భయపడ్డాడు. ఈలోపు డాగ్ స్క్వాడ్ విచారణ, ఈ 2 శవాలకు సంబంధించిన విచారణ కొనసాగింది. పోలీసులు హడావిడి కనిపించింది. దీంతో సూరిబాబు కూడా ధైర్యం వచ్చింది. నేరుగా సూరిబాబు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్కి చేరుకొని చంపింది ఎవరో కాదు, మా దగ్గర బంధువు రంపం గంగాధర్ అని ఫిర్యాదు చేశాడు. ఎప్పుడైతే సూరిబాబు ఫిర్యాదు చేయడం, ఇటు డాగ్ స్క్వాడ్ కూడా రంపం గంగాధర్ని వెతుకుంటూ అతను ఆయన సంచరించిన ప్రాంతాల్లోకి వెళ్ళడం, అతనికి సంబంధించిన కీలక ఆధారాలు ఆ డాగ్ స్క్వాడ్ ద్వారా దొరకడంతో పోలీసులు అక్కడికక్కడే నిజం చెప్పాలంటే నిన్న మధ్యాహ్నమే ఈ రంపం గంగాధర్ని అదుపులోకి తీసుకున్నారు. రంపం గంగాధర్ని అదుపులోకి తీసుకొని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. హత్యాస్థలి దగ్గరికి తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకు చంపావు బాబు మిస్టర్ గంగాధర్ అని పోలీసులు అడిగితే చాలా స్పష్టంగా ఒకటే కారణం చెప్పాడు రంపం గంగాధర్. వాళ్ళ దగ్గర నేను అప్పులు చేశాను, ఆ అప్పులు తీర్చే సామర్థ్యం నాకు లేదు, అందుకనే వాళ్ళని ఎలాగైనా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు తిరిగి చెల్లించమని. సో వాళ్ళని అడ్డు తొలగించుకోవాలంటే నా ముందు ఏ దారి లేదు, అందుకే ఈ హత్యలకు ప్లాన్ చేశానని చెప్పాడు. మీరు చూడొచ్చు, బావిలో 2 డెడ్ బాడీలు దొరికాయి. అట్లాగే కాలువ దగ్గర ఇతను
చేసిన హత్యాయత్నానికి సంబంధించిన సాక్ష్యాలు దొరికాయి. వీటన్నింటినీ డాగ్ స్క్వాడ్ పట్టించిన తర్వాత, అట్లాగే ఆ కొరాట్ల సూరిబాబు పోలీసులకు చెప్పిన తర్వాత, సాక్ష్యం ఇచ్చిన తర్వాత గంగాధర్ నేరాల్ని అంగీకరించాల్సి వచ్చింది. గంగాధర్ దొరికిపోయాడు. చూసారా సమాజం ఎలా మారిపోయిందో. అవసరానికి అప్పు తీసుకున్నారు, అవసరానికి అప్పు తీర్చుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. అప్పు తీసుకునేటప్పుడు అప్పు ఇచ్చేవాడిని దేవుళ్ళ చూశాడు. వాళ్ళ దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర డబ్బులు అప్పుగా తీసేసుకున్నాడు. చివరికి ఆ అప్పులు తీర్చడానికి లేమని చెప్తే అయిపోయేది కదా. నేను తీర్చలేను, నా వల్ల కావట్లేదు, నేనేం చేయలేను, కనీసం నాకు సమయం దొరికినప్పుడు లేకపోతే నాకు తీర్చగలిగే సామర్థ్యం వచ్చినప్పుడు తిరిగిస్తానని ఏ నలుగురు పెద్ద మనుషుల్లో లేకపోతే ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి కాస్త టైం తీసుకోవాల్సింది కదా. నిజంగా వాళ్ళు వేధింపులకు గురి చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా సమయం ఇస్తారు. ఎందుకంటే అప్పిచ్చిన వాడి దగ్గర వసూలు చేయడం అనేది ఈ రోజుల్లో అసాధ్యమైన విషయం. ఎవరికైనా మనం అప్పిస్తే తిరిగి మనకు వాడు ఇస్తాడనే నమ్మకం లేనట్టే లెక్క. ఎందుకంటే చాలామంది అప్పులు తీసుకున్న వాళ్ళు ఎగ్గొడతారు తప్ప తిరిగి చెల్లించరు. ఎందుకంటే అవసరాలను తీర్చుకున్న తర్వాత అప్పు తీసుకున్న వాడి ఆలోచన మారిపోతుంది, అప్పు తీసుకున్న వాడి యాటిట్యూడ్ మారిపోతుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. అదేదో రిక్వెస్ట్ చేస్తే పోయేది, కానీ అన్యాయంగా వాళ్ళని అడ్డు తొలగించుకోవాలని కేవలం అప్పు తీర్చడం కోసం, డబ్బుల కోసం, పనికి మాలిన డబ్బుల కోసం అన్యాయంగా ఆ ఇద్దరిని చంపేశాడు రంపం గంగాధర్. నిజంగా ఈ కథ తెలుస్తుంటే వణుకు పుడుతుంది. ఎవడైనా బంధువులో లేకపోతే దగ్గర బంధువులో ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా, అప్పు అడిగితే వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. అప్పు తీసుకున్న పాపానికి, అప్పు ఇచ్చిన పాపానికి, అప్పు తీర్చలేని నిర్లక్ష్యానికి మధ్య జరిగిన ఈ సంఘర్షణలో అన్యాయంగా రంపం శ్రీను అట్లాగే తొరాటం సూరిబాబు ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఇది మొత్తం కాకినాడ జిల్లాలో షేక్ చేస్తుంది ఈ వార్త. అప్పులిచ్చి తిరిగి అడిగితే హత్యలు చేస్తారేమో అనిపిస్తుంది. నిన్న గుంటూరులో కూడా ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. అప్పిచ్చిన వాడిని గట్టిగా నిలదీసినందుకు భయపడిపోయిన భర్త తల్లి కొడుకుని కాస్త బెదిరింపులకు గురి చేయడంతో, ఆయన ఆత్మహత్య పురుగుల మందు తాగడంతో భయపడిపోయిన తల్లి కొడుకు ఇద్దరు బావిలో దూకి ప్రాణాలు కోల్పోయారు. అప్పు తీసుకున్నవాడు హ్యాపీగానే ఉన్నాడు, కానీ అప్పు ఇచ్చిన వాడే ఆందోళనలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అప్పు ఇచ్చిన వాడే స్ట్రగుల్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ అప్పు తీసుకున్నవాడు చాలా ప్రశాంతంగా బతికే ఉన్నాడు, వాడు జైల్లో అయినా బతికే ఉంటాడు. కానీ అప్పిచ్చిన పాపానికి శ్రీను సూరిబాబు ఇప్పుడు ఈ భూమి మీదే లేకుండా పోయారు. వాళ్ళు ఏం పాపం చేశారు? ఇటువంటి వ్యక్తులని ఎలా శిక్షించాలి? అప్పులు తీసుకొని అవసరాలు తీర్చుకొని అప్పిచ్చిన వాడికి కనీసం మర్యాద ఇవ్వకుండా చివరికి వాడి హత్యలకి కారకుడైన ఇటువంటి గంగాధర్ని ఎలా శిక్షించాలి? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది. తర్వాత సెకండ్ పాసిబిలిటీ డ్రౌనింగ్ గురించి. సో 2 పాసిబిలిటీస్ వీఆర్ ట్రైంగ్. అది it's not a very difficult to detect it. We will detect it in very faster manner. One దగ్గర ఒక సస్పెక్ట్ కూడా ఉంది. We are identifying it, whether జరిగిందా లేదా, whether he have done it or not. We are